మోజో టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. 2025 డిసెంబర్ నాటికి బందర్ పోర్టు నిర్మాణం పూర్తి చేస్తాం. సీఎం చంద్రబాబు హామీ. శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్య. డిసెంబర్ 2025 నాటికి బందర్ పోర్టు నిర్మాణం పూర్తి చేస్తాము అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పోర్టు పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోర్టు పనులను పరిశీలించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. అమరావతికి అనుసంధానంగా ఉండే పోర్టు ఇదేనని, రాజధాని పోర్టుగా దీన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. పరిశ్రమలకు కూడా ఇక్కడ అవకాశం ఇస్తే ఎగుమతులు పెరుగుతాయని అన్నారు. మచిలీపట్నం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. గతంలోని ఈ ప్రాజెక్టును ప్రారంభించి మొదలుపెట్టిన పనులను గత పాలకులు నిలిపివేసినట్లుగా చెప్పారు. ఈసారి బందర్ పోర్టు పనులు పూర్తి చేసి చూపుతామని అన్నారు. అది కూడా వర్కౌట్ చేస్తున్న ఆ ఊరిని ఇప్పుడు టేకప్ చేస్తాం. ఫస్ట్ ఫేజ్లో ఆ ఊరిని టేకప్ చేసి మళ్ళీ రాష్ట్రం అంతా కూడా చేస్తాం. జనవరికి దీనికి లాంచ్ చేస్తాం ప్రోగ్రామ్ని. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద నిమ్మకూరు ఫస్ట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు 4 బర్తులు ఉంది, అవే కంటిన్యూ అవుతాయి. ఏదైతే ఎస్టిమేట్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడు పెంచాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఎనివే నేను రివ్యూ చేస్తాను. పోర్టుకు అనుసంధానంగా పరిశ్రమలు రావాలి, ఏమేమి రాగలుగుతాయని చూస్తాం. ఇప్పుడే బీపీసీఎల్ కూడా ప్రపోజల్స్ పెట్టాం, వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్ వస్తే క్లారిటీ వస్తుంది. ఒకవేళ వాళ్ళు వస్తే యాంకర్ ఇండస్ట్రీ కింద ఇమీడియట్గా పికప్ అవుతుంది. ఒకవేళ ప్రత్యామ్నాయంగా ఇంకా ఏం చేయాలో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. అంటే ఇంకా అవసరమైతే ల్యాండ్ అక్వైర్ చేసుకునే అవకాశం ఉంటే అవన్నీ చేసుకుంటాం. ఏమేమి కావాలో అన్ని విధాల ప్లాన్ చేస్తాం. ఇండస్ట్రియలైజేషన్ చాలా అవసరం. అందుకని ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ముందు పోర్ట్ వస్తే చాలా ఇదవుతుంది. ఇప్పుడే మీరు చూసారు, నేషనల్ హైవే వచ్చింది, దానివల్ల ఈజీ అయింది. రేపు రాబోయే రేపల్లె వరకు రైల్వే లైన్ కూడా వస్తే కనెక్టివిటీ ఈజీ అవుతుంది. ఈ విధంగా అన్నీ కూడా మచిలీపట్నాన్ని కనెక్ట్ చేస్తూ మనం ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. 6 లేన్ అవసరమైతే ఇంక అన్ని 6 కాకపోతే 8 కూడా అవుతుంది. రేపు పోర్ట్ ఇవన్నీ బాగా వస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అది కూడా వర్కౌట్ చేద్దాం. ఓకే, ఒకసారి తీసుకుని వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక్కడ మన పోర్టు పోలీస్ ల్యాండ్ ఒకటి తీసుకుని ఇది కట్టేశారు సార్ వాళ్ళ ఆఫీసు. అది ఇంతవరకు ప్రతి చోట కట్టేశారు. అట్లా 2 acres తీసుకుని ఇలాంటి కింద నిర్పయోగంగా ఉండేవి వాటి పరిస్థితి. అవి అసలు ఏ విధమైన ఎస్టిమేట్ కాస్ట్ వేసుకుని వాళ్ళకి వెళ్ళి కట్టేసేసారు ఎవరో ప్రైవేట్ కాంట్రాక్టర్. ల్యాండ్ 2 acres ప్రపోజల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమన్నా అసలు దాని గురించి ఏమన్నా అసలు మీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారా లేదా? మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చింది, ఎవరు పర్మిషన్ ఇచ్చారు? హూ గివ్స్ ద పర్మిషన్ టు కన్స్ట్రక్ట్? మీరు ఇప్పుడు మాట్లాడలే కదా సార్. అడిగాను సార్, అడిగాను సార్. అప్పుడంతా మీరంతా గమ్మునున్నారు సార్. బికాజ్ ఐ నేషనల్ మీడియా, బికాజ్ ఐ డోంట్ కేర్ అబౌట్ అన్నీ. సరే, మిమ్మల్ని కూడా మాట్లాడనే లేదు, మీరు కూడా ఇంట్లో నుంచి బయట రాలేదు. అందరి మీద మీరు అప్పటి నుంచి వచ్చి ఉంటే అంత పోరాడు ఉంటే మీరు ఆపలేకపోయాం కదా. మీరు కూడా దాన్ని ఏం చేయాలో డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటా. ఏమ్మా కాదు, దీనికోసం కాదు. ఆ రోజు అందరం పోరాడాం, మీరు పోరాడారు, మేము కూడా పోరాడాం. అదే అన్నీ పోరాడాం. తప్పకుండా అది కూడా నేను ఓపెన్ మైండ్తో ఉన్నాను. నేను తెప్పిస్తాను, ఇన్ఫర్మేషన్ తెప్పిస్తాను. ఆ బిల్డింగ్స్ ఎట్లా కట్టారు అవన్నీ కూడా తెప్పించి ఏం చేయాలి డెఫినెట్గా. నేను మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఇది ప్రజల ఆస్తుల్ని ఇష్టానుసారంగా దోచే పరిస్థితికి వచ్చారు, కరెక్ట్ కాదు. ఏం చేయాలి నేను చేస్తాను. దీనికి నేను చెప్పాను, చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఇది కాపాడుకోవాలి. ఇది తక్షణమే నేషనలైజ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని దీన్ని ఏ విధంగా ముందు తీసుకుపోవాలో తీసుకెళ్తాం. నేషనలైజ్ కూడా కాదు, ప్రైవేట్ కాలేజీ కూడా కాదు.
ఇది గవర్నమెంట్ సొత్తే, ఇది ఎండోమెంట్లో ఉంది. మళ్ళా స్టేట్ తీసుకుంటా మొత్తం డెవలప్ చేస్తాం. ఏవైతే బినామీ ఉన్నారో అందరినీ కూడా తీసేస్తాం, ప్రక్షాళన చేస్తాం. మళ్ళీ పూర్వ వైభవం తేవడానికి గుర్తుండే విధంగా దీన్ని డెవలప్ చేస్తాం. ఓకే, ఎండోమెంట్ కార్డు తీసేసుకుంటాం, ఇమీడియట్ తీసేసుకుంటాం. థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ప్రధానమంత్రి జన్మాన్ వసతి గృహానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో బహిరంగ సభను ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. భోగపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో కూడా ఎయిర్పోర్టు నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఆయన తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి సందర్శించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు పూర్ణకుంభ స్వాగతాన్ని పలికారు. అనంతరం ఆమె స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ద్వారకా తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, మాజీ మంత్రి జవహర్తో కలిసి పలు అభివృద్ధి పనులకు గాను ఆమె శంకుస్థాపనలు చేస్తారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి 1400 కోట్ల సాయం కింద ఇచ్చామని, గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయిందని, గాంధీ జయంతి రోజున మహిళా సాధికారతను పురస్కరించుకొని మహిళలకు చెక్కుల పంపిణీలో పాల్గొనడం నా అదృష్టమని, ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా గాంధీ జయంతి రోజున 1.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని, డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, రాష్ట్రంలో ప్రజల హితానికి పెద్దపీట వేస్తున్నామని, సమర్థవంతమైన న్యాయకత్వాన్ని సాగిస్తూ సుపరిపాలన అందిస్తున్నామని పురంధేశ్వరి అన్నారు. వరదల్లో సైతం ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అదే విధంగా ముందెన్నడూ తెలియనటువంటి, మనం విన్నటువంటి, చూడనటువంటి ప్యాకేజ్ కూడా ఇవాళ ప్రజలకు ఇచ్చారు. మరి దానికి అనుగుణంగానే నిన్న కూడా కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్రానికి వరద సహాయ నిమిత్తం 1400 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో ఏదైతే మేము చెప్పాము, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ ఉంటే మన రాష్ట్రంలో అభివృద్ధి ఏదైతే గడిచిన 5 సంవత్సరాల కాలం కుంటుపడిపోయిందో దాన్ని పరుగులు పెట్టించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆనాడు మేము చెప్పాం. దానికి అనుగుణంగానే ఇవాళ రాష్ట్రాభివృద్ధికి పెద్దపీట వేస్తూ మరి అక్కడ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి పెద్దపీట వేసినటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి విశ్వసిస్తున్నారు. తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి సీఎం చంద్రబాబు రానున్నారు. ఈ క్రమంలో ఆయన ఈ నెల 4, 5వ తేదీల్లో తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, జేసీ శుభం పంచాలతో కలిసి రేణిగుంట విమానాశ్రయంలో అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. వారికి దిశానిర్దేశం చేశారు. సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి అంటూ సూచించారు. విజయదశమిని పురస్కరించుకొని దసరా పండుగ సందర్భంగా తిరుపతి రూరల్ రాయల్ చెరువు రోడ్డులోని వెలసి ఉన్న శ్రీ శక్తిపీఠం నందు ఘనంగా శ్రీదశ మహావిద్యా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా శక్తిపీఠం కోఆర్డినేటర్ సుధామయి, శ్రీ జ్యోతి వాణిలు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రతిరోజు 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పూజా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. అలాగే వారాహి, అంతంకిర సహితాశక్తి, కాళీదేవి హోమం, శ్రీమూర్తులకు సుహాసిని పూజలు ఉంటాయని చెప్పారు.
9వ తేదీ విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ హాజరై ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనాలంటూ పిలుపునిచ్చారు. దైవము పరమహంస పరివ్రాజికాచార్య కుర్తాళం శంకరాచార్య శ్రీ శక్తిపీఠ పరమాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరము ఈ దసరాలలో శ్రీ దశమహావిద్యా దినోత్సవాల పేరిట మేము శక్తిపీఠంలో ఈ దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ నెల అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు ఈ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. జగన్మాత మా శక్తిపీఠంలో ముఖ్యంగా శ్రీ మరకత కాళికామాత శక్తిపీఠాధీశ్వరిగా ఉన్నారు, అధిదేవతగా ప్రస్థానం జరుగుతున్నది. అంతేకాకుండా శ్వేతవారాహిదేవి, ప్రత్యంగిరాదేవి, ఈ మాతలందరూ కూడా అక్కడ కొలువై ఉన్నారు. ప్రత్యక్షమైన దేవతలు అక్కడ కొలువై ఉన్నారు. వీరందరికీ ప్రతిదినము దశమహావిద్యలు కాళికామాత దగ్గరుండే 10 మంది అమ్మవార్లని దశమహావిద్యలుగా తలంచి ప్రతిదినము ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాతకి అలంకరణ చేసి ఆ మాతని కొలుస్తూ ఈ 10 రోజులు నవరాత్రులు జరపడం జరుగుతున్నది. జగన్మాత తన భక్తుల్ని కాపాడటం కోసం దశమహావిద్య దేవతల రూపాలు తీసుకొని రాక్షస సంహారం చేసిన రోజును మనం దసరాగా జరుపుకుంటున్నాము. అటువంటి దశమహావిద్య దేవత అలంకారాలను భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన శక్తిపీఠంలోనే జరుపుకుంటున్నాము. అంతేకాకుండా ఇక్కడ మరకత శక్తికాళీదేవి చాలా ప్రత్యక్షంగా ఎన్నో అనుభవాలతో ప్రజలకు దగ్గరవుతున్నారు. ఈ శక్తికాళీదేవికి ప్రాతకాల అభిషేకము, పూజ, వారాహి ప్రత్యంగిరా దేవతలకు అభిషేకాలు, పూజలు ప్రతిదినము అన్నీ జరుపుకుంటున్నాము. ఈ దసరా మహోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు, ప్రత్యేక హోమాలతో శక్తిపీఠంలో జరుగుతూ ఉన్నవి. ప్రజలకు ఎటువంటి కష్టాలు వచ్చినా ఈ దశమహావిద్యల కారణంగా ఈ దశమహావిద్యలను పూజించడం ద్వారా, మరకత శక్తికాళీదేవిని, ప్రత్యంగిరాదేవిని, శ్వేతవారాహిదేవిని పూజించడం ద్వారా వారి కష్టాలను తీర్చుకుంటూ హోమాలు చేయించుకొని వారి కష్టాలకు దూరం అవుతూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు మా పీఠంలో. అంతేకాకుండా ఈ దసరా ఉత్సవాల సందర్భంగా మేము ప్రతిరోజు ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను జరుపుకుంటున్నాము. ప్రతిరోజు మహిళలకు శక్తి పీఠము అని పెట్టుకున్నాం. కాబట్టి ఇక్కడ శక్తి స్వరూపిణి ఎవరు అంటే మహిళా శక్తి స్వరూపిణి. కాబట్టి మహిళలకి ప్రతిరోజు 25 మంది మహిళలకి సువాసిని పూజ అని జరుపుతామండి. ప్రతిరోజు ఆ సువాసిని పూజలో అమ్మవారి స్వరూపంగా, స్త్రీలను అమ్మవారి స్వరూపంగా భావించి వారికి మా శక్తిపీఠం పుట్టినింటిగా భావించి వారికి పుట్టినింటి సారె శక్తిపీఠం తరపున ఆహ్వానించి వారికి శక్తిపీఠం తరపున పుట్టినింటి సారె పెట్టి వారినే అమ్మవార్లుగా తలంచి వారికి షోడశోపచార పూజలు చేసి అక్కడ ప్రతిరోజు సువాసిని పూజ జరపడం జరుగుతోంది. ప్రతిరోజు కూడా ఈ దశమహావిద్యలు ఈ నవరాత్రుల కారణంగా ప్రతిరోజు జరుపుతాము ఈ పూజలు. అంతేకాకుండా మూలా నక్షత్రం రోజున, అనగా 9వ తారీఖు వస్తుందండి మూలా నక్షత్రము. మూలా నక్షత్రం రోజున అమ్మవారికి మూలా నక్షత్రం రోజున అమ్మవారిని సరస్వతీదేవిగా పూజిస్తూ మాతాజీ. రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. నేటి నుంచి చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఎక్కడ చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులను ఆదేశించారు. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతంతో ముందుకెళ్లారు. బానిసత్వం వద్దు, స్వాతంత్రమే ముద్దు అని నినందించారు. 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్కు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. దీనికి అందరం ఆయనకు అభినందనలు చెప్పాలి. నీతి ఆయోగ్లో స్వచ్ఛ భారత్పై ఉపసంఘం ఏర్పాట్లు చేశారు. దీనికి నేను చైర్మన్గా ఉన్నాను. చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. 2 లక్షలకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాం. ఏపీని ODF రాష్ట్రంగా మార్చామని వ్యాఖ్యానించారు. మార్గం చూపించాం. స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్ఫూర్తితో మనం ముందుకు పోయాం. మీరు చూస్తే వారు చల్లపల్లిలో ODF చేశారు. రాష్ట్రం మొత్తం మీరు చూస్తే 2,43,612 వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టి 8,124 కమ్యూనిటీ టాయిలెట్లు కట్టి, టాయిలెట్లు కూడా చాలా నీట్గా కట్టి, అవసరమైతే ఒక 4-5 రూపాయల టికెట్ కూడా పెట్టి మిస్యూజ్ చేయకుండా ఎక్కడికక్కడ టాయిలెట్స్ అన్ని నిర్మాణం చేసి 110 మున్సిపాలిటీలో రాష్ట్రాన్ని ODF రాష్ట్రంగా చేసిన
ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజుల్లోనే. అలాంటి ఓడిఎఫ్ చేసినాక ఓడిఎఫ్ ప్లస్కి వెళ్ళాలి. అక్కడే సమస్యలు క్రియేట్ చేశారు. ఈ రోజు ఈ విధంగా చెత్త చూస్తే రాష్ట్రం మొత్తం 85 లక్షల మెట్రిక్ టన్నులు కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా చెత్తంతా పేరకపోయింది. నేను ఇప్పుడే మా మంత్రిని అడిగా, నారాయణ గారు ఎన్ని రోజులు పడుతుందని అడిగా. సార్ 2 ఏళ్లు పడుతుంది అన్నాడు. 2 ఏళ్లు పడితే మనం పనిచేసినట్టు కాదు. 365 రోజుల్లో మొత్తం చెత్తంతా క్లీన్ చేసే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని నారాయణ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను. అంటే గడిచిన ప్రభుత్వం పేర్చిన చెత్త ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా మిగిలింది. మీకు కోపం రాలా? ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆ రోజు చెప్పా, ఎన్నికల కంటే ముందు చెత్త ప్రభుత్వం అని. చెత్త మీద పన్నేశారు గాని చెత్త మాత్రం తొలగించలేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు వేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒక మాట చెప్పాను, చెత్త మీద ప్రభుత్వం వేయడం కరెక్ట్ కాదు. అందుకే ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా, ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు, రద్దు చేస్తున్నాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మున్సిపాలిటీలో అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం 2024 కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుబ్బలక్ష్మి అధికారులపై తీవ్రంగా ఆగ్రహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ బ్యానర్ పై నా ఫోటోలు లేనందున కమిషనర్ పై కలెక్టర్కు ఫిర్యాదులు చేస్తానని హెచ్చరించారు. గతంలో కూడా ఇదే విధంగా జరిగిందని, నేను రిజర్వేషన్ మహిళ కావడంతో కావాలని మున్సిపాలిటీకి సంబంధించిన కార్యక్రమంలో గానీ వాటి యొక్క బ్యానర్లపైన గానీ నా యొక్క పేరు గానీ ఫోటో గానీ పెట్టడం లేదని ఆమె ఆరోపించారు. నేను ఒక మున్సిపల్ చైర్మన్ విషయం మరిచి నాకు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ కూడా ఇవ్వడం లేదని ఆమె అన్నారు. ఈ విషయంపై కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరుగుతుందని చెప్పారు. శుభాకాంక్షలు. అంటే ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు నేను చెప్పాలి, ఈ రోజు బోర్డులకి ఇదే అదే అదే ఇది మున్సిపాలిటీకి సంబంధించింది కాబట్టిగా ఇందులో నా ఫోటో ఏదండి, ఫోటోగా చూస్తాను కదా సార్, ఎప్పుడు సమాధానం కావాలి. ఇదే అలవాటు అయిపోతుంది నాకు. ఎందుకు ప్రోటోకాల్ ప్రకారం ఎందుకు లేదు అని అడుగుతున్నాను నేను. అది నోట్ చేసుకుంటాను కదండి. ఇది సార్ మీ ముందే పెట్టాను. నమస్కారం అండి, నా పేరు బోడపాటి సుబ్బలక్ష్మి, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ చైర్పర్సన్ అండి. నేను ఈరోజు దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 చాలా హ్యాపీగా జరిగిందండి. దానికి మా మున్సిపాలిటీలో కూడా కమిషనర్ గారు మమ్మల్ని ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి నేను హాజరయ్యాను. హాజరైన తర్వాత పెద్దలందరూ అదే కలెక్టర్, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ వచ్చారు. అలాగే టీడీపీ నాయకులు కూడా వచ్చారు. అలా అంతా మంచిగా ప్రోగ్రాం చాలా మంచిగా జరిగిందండి. గాంధీ జయంతి బాగా జరిగింది. ఈలోగా బ్రాండ్ చూసాను నేను. ఆ బ్యాండ్ ఒకసారి చూస్తే నాకు మనసు బాధ పెట్టుకున్నాను. అప్పుడే నేను ఒక్క నిమిషం మాట్లాడాలని చెప్పి నేను మాట్లాడాను. ఒకసారి బ్యాండ్ చూపించండి అన్నాను, చూపించారు. కానీ మా ఊరు ఎమ్మెల్యే గారి ఫోటో తప్ప, ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారి ఫోటో తప్ప నా ఫోటో అయితే లేదండి. మొన్న కూడా ఇలాగే జరిగింది, ఇదే బ్యాండ్ తోటి జరిగింది. అప్పుడు కూడా నా ప్రోటోకాల్ ప్రకారం నాది వేయలేదు. ఏంటి ఇలా ఎందుకు చేశారని చెప్పి మన ఆర్డీఓ గారు అందరూ ఎదురుగుంటా నేను చెప్పడం జరిగింది. అందరూ విన్నారు. చాలా చాలా మనసు అయితే నేను చాలా బాధపడుతున్నాను. ఏ రోజు కూడా చైర్పర్సన్ అన్నది మా ఇప్పటికి రాలేదండి. ఇస్తున్నారు అయితే మా క్యాష్ ని బట్టి అవమానిస్తున్నారు, మరి మా దేన్ని బట్టి అవమానిస్తున్నారు, మమ్మల్ని అయితే అవమానిస్తున్నారు. దయచేసి నేను ఈ విధంగా కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టవలసి వచ్చింది. నేను కలెక్టర్ గారు ఇది విని నాకు మున్సిపల్ కమిషనర్ మీద చర్య తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నానండి. కలెక్టర్ గారికి అందజేస్తున్నానండి.
వ్యసనాలకు బానిసలై చోరీకి పాల్పడుతున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసినట్లుగా సిఐ సిహెచ్ విద్యాసాగర్ తెలిపారు. వారి వద్ద నుంచి 212 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి, 1 టైటాన్ వాచ్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్పారు. ఈ ఏడాది మే 5వ తారీఖున కొత్తపేట మండలం బ్యాంకు కాలనీకి చెందిన రామోజు అనురాధ తన కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి వెళ్లి అదే నెలలో 9వ తారీఖున తిరిగి వచ్చింది. అయితే ఇంటికి వచ్చి చూడగా తలుపులు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారం, వెండి వస్తువులు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం వాడపాలెంలో దొంగతనానికి పాల్పడిన బండారు మణికంఠ, చింతపల్లి వెంకటరాజు అనే యువకులను అరెస్ట్ చేసినట్లుగా సిఐ విద్యాసాగర్ వెల్లడించారు. వారి వద్ద నుంచి సుమారు 13 లక్షల రూపాయల విలువైన 212 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి, టైటాన్ వాచ్ ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ జి సురేంద్ర, పోలీస్ సిబ్బంది విద్యాసాగర్ ను అభినందించారు. అందరం కలిసి ఈరోజు ఉదయం 11:30 గంటలకు ఒక ఇద్దరు మనుషుల్ని వాడపాలెం దగ్గర అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి 227 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసి, అదేవిధంగా 2 కేజీల 100 గ్రాముల వెండిని కూడా రికవరీ చేయడం జరిగింది. ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవరీ చేసాం. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ ఇంటికాడ దాచి ఈవేళ అమ్ముదామని చెప్పి బయలుదేరుతుంటే మాకు రావడం సమాచారం. వాళ్ళ అదుపులోకి తీసుకొని ఈ గోల్డ్ ప్రాపర్టీని, అదేవిధంగా ఈ వెండిని కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాం. అదేవిధంగా వీళ్ళ గతంలో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ముఖ్యంగా ఈ దసరా సెలవులు కాబట్టి అందరూ పండగలకి వేరే ఊర్లు వెళ్తూ ఉండొచ్చు, సెలవులు కాబట్టి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. మీ యొక్క ఇంట్లో క్యాష్, బంగారం, డబ్బు ఇవన్నీ ఉన్నప్పుడు అవన్నీ లాకర్లో పెట్టుకోవడం, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం, లేకపోతే మీరు వెళ్ళే దగ్గరికి జాగ్రత్తగా సేఫ్గా తీసుకెళ్ళడం. ఎందుకంటే వెళ్ళేటప్పుడు కూడా బస్సుల్లో, ఆటోల్లో దొంగతనాలు జరుగుతూ ఉంటున్నాయి. మన జాగ్రత్తగా, మన కష్టపడి సొమ్ము కాబట్టి జాగ్రత్తగా వాటిని భద్రంగా పంచుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అందరూ కూడా సెలవులకు వెళ్ళేటప్పుడు లాకర్స్లో కానీ, మీ బంధువుల వద్ద కానీ ఉంచుకోవాలి. అదేవిధంగా మీరు ఎక్కడికైనా సెలవులకి వేరే ఊళ్ళు వెళ్తున్నప్పుడు మా పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తే ఆ నైట్ బీట్ తిరిగే వాళ్ళు ఆ ఇళ్ల మధ్యలో తిరుగుతూ ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు తిరిగినా వాళ్ళ అదుపులోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా పోలీసు మీదే వదిలేయకుండా మీ జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటే కొంతవరకు నేరాలను అరికట్టవచ్చు. అదేవిధంగా ప్రస్తుత రోజుల్లో సీసీ కెమెరాలు అన్నవి చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా దయించి ఈ కొత్తపేట నియోజకవర్గంలో మన రావులపాలెం, కొత్తపేట, ఆల్మూరు, ఆత్రేయపురంలో ఎక్కడ ఇంపార్టెంట్ 10 ఇళ్ళు కలిపి చక్కగా ఆ సందు చివర ఒక సీసీ కెమెరా ఏర్పరచుకుంటే చాలా ఉపయోగం. అది దొంగతనాలు కానివ్వచ్చు, గొడవలు కానివ్వచ్చు, కొట్లాటలు కానివ్వచ్చు, రకరకాలుగా మనకి బాగా ఉపయోగపడే ప్రస్తుత రోజుల్లో ఉపయోగపడేది. కాబట్టి అందరూ కూడా దయించి మీ సీసీ కెమెరాలని ఇన్స్టాల్ చేసుకోండి. కొంతమంది 10 ఇళ్ళు కలిపి ఒక 1000 రూపాయలు వేసుకుంటే 10,000 పెట్టి 2 మంచి సీసీ కెమెరాలు వేసుకోవచ్చు. కాబట్టి మా కొత్తపేట పోలీస్ స్టేషన్ తరఫున మీ అందరికీ కూడా అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు. అందరూ చక్కగా పండగ వాతావరణం, పండగని చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలి మీ కుటుంబ సభ్యులతో. అదేవిధంగా ఎవరో కూడా మీ బళ్ళకు కూడా ఎక్కువ బైక్ థెఫ్ట్లు అవుతూ ఉన్నాయి. మనం మన ఆరోగ్యానికి హెల్త్ కేర్ ఎలా తీసుకున్నామో అలాగే మన బళ్ళకు కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.